ఈ రోజు నేను ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ కాంబినేషన్ పెరుగు చారు, బెండకాయ ఫ్రై. ఇంకా లేట్ చేయకుండా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బెండకాయలు అయితే ఒక రోజు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రై చేస్తున్నప్పుడు జిగురు రాకుండా ఉంటాయి. బెండకాయలు మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా లిడ్ ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత మీ టేస్ట్ కి తగినంత సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఇంకా లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మరో 10 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. పెరుగుచారు వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.